ఈ వీడియో చూస్తున్న అందరికీ హాయ్ డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో ఈ పాటికే మీకు చాలా క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. చాలామంది మెసేజ్‌లు చేస్తున్నారు. అన్న బిగ్ బాస్ 10లోకి సెలబ్రిటీ కేటగిరీ నుంచి కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు అని చెప్పేసి. అండ్ నేను క్లియర్ అప్డేట్ వచ్చాక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. అండ్ మనకు ఒక క్లియర్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ రాసి పెట్టుకున్నాను అందరి పేర్లు. క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు అసలు ఎవరు, అండ్ ఇంతకుముందు ఏం చేశారు, బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఉండబోతున్నారు, దీని గురించి కూడా చెప్తాను క్లియర్ కట్‌గా. దయచేసి వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ వీడియో చూసే ముందు ఫస్ట్ కింద ఉన్న లైక్ బాక్స్ని పగలగొట్టండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కొత్త అతిథులు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో కలిసిపోండి. అండ్ మనం అగ్ని పరీక్ష అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ 10 అప్డేట్స్ చెప్పబోతున్నాము. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ పేరు వచ్చేసి టెంపర్ వంశీ అండి. ఇతను వచ్చేసి మనకి విలన్ రోల్స్ అయితే చేస్తూ ఉంటాడు మూవీస్లలో. రీసెంట్గా ఇంకా మీకు చెప్పాలంటే టెంపర్ మూవీ చూసుంటే, టెంపర్ మూవీ అనే కాదు, కాకపోతే అందరూ టెంపర్ మూవీ చూసుంటారు కాబట్టి ఆ పేరు చెప్పాను. చాలా ఉన్నాయి అన్నమాట విలన్ రోల్స్. ఇతనైతే వస్తున్నాడు మనకి. అండ్ నాకు కొంచెం భయం ఉంది, ఈయన పేరు అనగానే కొంచెం భయం వేసింది. అరే నాయన, అసలు విలన్ రోల్స్లలో అసలు భయపెట్టిచ్చేస్తాడు అసలు మూవీస్లలో. ఇప్పుడు హౌస్లోకి వచ్చాక ఎలా ఉంటాడు అనేది మనం చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ నరేష్. ఇది అందరికీ తెలిసిన విషయమే. నరేష్ అందరికీ తెలుసు, పొట్టిగా ఉంటాడు, కొంచెం మంచి మనసున్న వ్యక్తి. ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక అసలు ఎలా సర్వే అవుతాడు, ఏంటి, ఇతని మీద ఏమైనా అందరూ టార్గెట్ చేస్తారా లేదా, ఇదంతా చూడాల్సి వస్తుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అయితే తెలివిగా తీసుకున్నారు బిగ్ బాస్ వాళ్ళు నరేష్ని. నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ గారు కూడా వస్తున్నారు అనమాట. అండ్ రామ్ ప్రసాద్ గారి పైన నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ కామెడీ కేటగిరీలో తీసుకుంటున్నారు కాబట్టి ఈసారన్న ఒక కమెడియన్ విన్ అవుతాడా లేదా అనేది చూడాలి. జబర్దస్త్ నరేష్ అండ్ ఆటో రామ్ ప్రసాద్ గారు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి కమెడియన్ కేటగిరీ నుంచి వీళ్ళిద్దరిలోంచి ఎవరన్నా టైటిల్ విన్ అవుతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మనం ఎన్నో సీజన్స్ నుంచి కమెడియన్స్ అనే వాళ్ళు బాగా కష్టపడుతున్నారు, టాస్క్లు ఆడుతున్నారు, కామెడీ చేస్తున్నారు, కానీ టైటిల్ మాత్రం కొట్టడం లేదు. ఇది ఎన్నో సీజన్స్ నుంచి చూస్తున్నాం. ఈసారన్నా మారుతుందా అనేది ఇంకా చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాంకర్ వర్షిణి గారు. నాకు తెలిసి యాంకర్ వర్షిణి గారు అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. అండ్ ఎప్పటి నుంచో మనకు పుకార్లు వచ్చాయి, ఎన్నో సీజన్స్ వస్తున్నారని, కానీ రాలేదు. ఈ సీజన్ మాత్రం ఖచ్చితంగా వస్తున్నారండి. మనం చూడబోతున్నాం వర్షిణి గారిని బిగ్ బాస్ 10లో. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ సుహాసిని గారు అనమాట. సుహాసిని గారు ఇంకా అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సీరియల్స్ చేస్తూ ఉంటారు. మామగారు సీరియల్ మా టీవీలో, అండ్ అలాగే మనకి రీసెంట్గా కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో కూడా చేశారు. అందరికీ సుపరిచితమే అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే ఈవిడైతే వస్తున్నారు సుహాసిని గారు. నెక్స్ట్ వచ్చేసి చర్మిల గారు అనమాట. ఈవిడ వచ్చేసి ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఈమెను కూడా పికప్ చేశారు సెలబ్రిటీ కేటగిరీ నుంచి. ఈవెన్ని కూడా మనం బిగ్ బాస్ 10లో అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ చైత్ర రాజ్ గారు అయితే వస్తున్నారు. ఈవిడ ఇప్పుడు సీరియల్స్ చేయట్లేదు, కానీ పాస్ట్లో అయితే సీరియల్స్ అయితే చేశారండి. కొన్ని పాత సీరియల్స్ అయితే చేశారు. ఈవెన్ని కూడా తీసుకొచ్చారు బికాస్ ఆఫ్ మనము సంజన గారు రోల్ అని ఇంకా అనుకోవచ్చు. పోయినసారి సంజన గారు ఎలా ఇంపాక్ట్ చేశారు ఆ రోల్ అని అనుకోవచ్చు. మరి దానికి న్యాయం చేస్తారా లేదనేది చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇషా మూవీ హీరో ఈశ్వరన్, ఇతను కూడా వస్తున్నాడు. అండ్ ప్రజెంట్ ఇతనికి ప్రాజెక్టులు కూడా ఎక్కువగా రావట్లేదు కాబట్టి ప్రూవ్ చేసుకోవడానికైతే వస్తున్నట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్ మూవీ హీరో అభిరామ్ వర్మ, ఇతను కూడా రావడం అయితే జరుగుతుంది. మొత్తానికి మనకైతే 9 మెంబర్స్ పేర్లు అయితే వచ్చాయి, ఖచ్చితంగా వస్తున్నారని. వీటిల్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా జరిగితే పొరపాటు జరగవు. ఒకవేళ జరిగితే మాత్రము ఇంకో ఫ్రెష్ వీడియో చేసి మీకైతే అందిస్తాను. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ పేర్లు అయితే విన్న తర్వాత ఎక్కడో కొడుతుంది కొంచెం అయితే, ఎందుకంటే వీళ్ళల్లో వంశీ ఉన్నాడు, మంచిగా టాస్క్లు ఆడే వాళ్ళేమో అంతగా నాకైతే ఏం కనిపించట్లేదు. టాస్క్ల పరంగా చూసుకున్నట్లయితే, కొంచెం ఎంటర్టైన్ పరంగా చూసుకున్నట్లయితే ఉంది, కొంచెం స్టఫ్ అయితే ఉంది. మరి వీళ్ళు ఎలా ఆడతారు ఏంటి, బిగ్ బాస్ 10 అందులో 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది. వీళ్ళేమో గ్రాండ్గా ల్యాండ్ చేయబోతున్నారు. ఈసారి ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టుకున్నారు. బిగ్ బాస్ 9 ఎలా ఆడిందో అందరికీ తెలుసు. ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హైలో ఉన్నాయి. వీళ్ళు ఆ రీచ్ను తేగలరా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. మనకి బిగ్ బాస్ 10 స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 వీక్లో అర్థమైపోతుంది, అంత పంచాయతీ అంత అర్థమైపోతుంది ఎలా ఉంది ఏంటి అనేది. ఇదనమాట ప్రస్తుతానికి సెలబ్రిటీస్ అప్డేట్. అండ్ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ కింద లైక్ బాక్స్ని గట్టిగా పగలగొట్టండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను, మీకు రిప్లై కూడా ఇస్తాను. అప్డేట్స్ కనుక్కొని వీడియోస్ కూడా చేస్తాను, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇదనమాట. అండ్ ఇంకో మంచి అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.